నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్. ఇందులో నాని జడల్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మారుస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన మార్చి 26కు బదులుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నాని తన ఎక్స్ ఖాతాలో కొత్త పోస్టర్ను పంచుకుంటూ 2026 ఆగస్టు 21 #JadalZamenAfriMag21 #The Paradise అని పోస్ట్ చేశారు. విడుదల తేదీ మార్పు వెనుక బలమైన వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆగస్టు 21 తర్వాత దాదాపు 3 వారాల పాటు వరుస పండగలు రానున్నాయి. ఓనం, మిలాద్ ఉన్ నబీ, ఆ తర్వాత వారాంతంలో రక్షాబంధన్, మూడో వారంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టేందుకు ఇది గొప్ప అవకాశంగా చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రానికి ఈ సెలవుల సీజన్ బాగా కలిసొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్లో వేసిన ఓ భారీ సెట్లో వందలాది మంది డ్యాన్సర్లతో నానిపై చిత్రీకరిస్తున్న ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని సమాచారం. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్, నాని ఎనర్జీకి తగ్గట్లుగా హై వోల్టేజ్ మాస్ నంబర్ను స్వరపరిచారు. సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారు. దసరా వంటి బ్లాక్బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ది ప్యారడైజ్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు బిర్యానీ అనే ఆసక్తికర పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం తన లుక్ను పూర్తిగా మార్చుకోనున్నట్లు రాఘవ్ ఇదివరకే తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, బెంగాలీతో కలిపి మొత్తం 8 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.